శివుడు శివుడిగా ఉంటాడు. ఎవడు ఎంత తప్పిదం చేసినా ఆయన పట్టించుకోడు. బిడ్డలు కదూ అంటుంటాడు. ఆయన జోక్యం చేసుకుని బుద్ధి చెప్తే తప్ప, లేకపోతే లోకమంతా దారి తప్పుతోంది. ఇవాళ దక్షుడికి భయపడి దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, రేపు పొద్దున్న ఇది చూసి ఇంకోటి మొదలు పెడతాడు. కాబట్టి ఇలా దారి తప్పి ప్రవర్తిస్తే, శివనింద చేస్తే లోకాలకి అభ్యున్నతి కలగదు. అందుకే మనం ఓ మాట అంటుంటాం, మరణవాంగ్మూలము అంటాం. శరీరం విడిచిపెట్టే ముందు చెప్పినటువంటి మాట పరమసత్యం. అమ్మవారు సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఒక మాట చెప్పింది, భవో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. పరమశివుణ్ణి నిందించిన చోట, శివ నింద విన్న చోట అసలు ఇక మంగళములు జరగవు. ఎక్కడ శివనామ సంకీర్తనము జరుగుతుందో, ఎక్కడ శివుడు ఆరాధింపబడతాడో, ఎక్కడ శివుడు నమస్కరింపబడతాడో అక్కడ సర్వమంగళములు కలుగుతాయి. ఎక్కడైనా ఎవడైనా తెలియక శివనామాన్ని ధిక్కరించినా, శివుణ్ణి ద్వేషించి మాట్లాడినా శక్తి ఉంటే నిగ్రహించాలి, లేకపోతే చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. అంతేకాని శివనింద వింటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి లోకంలో. శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేయడమే లోక నాశనం అవ్వడానికి కారణమవుతుంది. నువ్వు శివనింద చేశావు కాబట్టి నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? నీ యజ్ఞం పూర్తవదు, నువ్వు దెబ్బతింటావని చెప్పి ఆ తల్లి శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఇప్పుడు లోకానికి మార్గం చెప్పడానికి శివుడికి కోపం వచ్చి లేస్తాడు. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి అంటే ఆవిడ వల్లే సాధ్యం, అందుకెళ్ళింది తప్ప ఆమె శివుణ్ణి ధిక్కరించి వెళ్ళేటటువంటి లక్షణం ఉన్నది కాదు. బిడ్డల్ని దారిలో పెట్టాలి కాబట్టి ఆమె శరీరం విడిచిపెట్టి కోపం తెప్పించింది. శరీరం విడిచిపెట్టేసింది కాబట్టి ఆమె లేకుండా పోదు, పరమశివుని యందే శక్తి స్వరూపంగా అణిగిపోతుంది ఆవిడ. ఆమెకి ఆ లక్షణం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు క్వణత్కాంచీదామాకరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితిరహో పురుషికా అని పిలిచారు సౌందర్యలహరిలో. పరమశివుడి యొక్క నేనన్న భావనయే అమ్మవారు. ఆ నేనన్న భావన కూడా లోపలికి అణిగిపోయి ఆయన ఆత్మారాముడై తనలో తాను రమిస్తుంటే అప్పుడు అమ్మవారు ఆయనలోకి అణిగిపోయిందని గుర్తు. నేనన్న భావనతో ఆయనకు ఉంటే, అహంస్ఫురణతో ఉంటే అమ్మవారు వ్యక్తమైంది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆమె లేకపోవడం ఉండదు, ఆయనలోకి అణిగిపోయింది. మళ్ళీ ఒక రూపాన్ని పొందాలి. ఎవరు పరమభక్తితో తనని ఆరాధించారో అటువంటి వారి కడుపున మళ్ళీ కుమార్తెగా వస్తుంది. అందుకే తర్వాత మళ్ళీ హిమవంతుడు మేనకాదేవికి ఇద్దరికీ కలిపి కుమార్తెగా వచ్చింది. పర్వతరాజపుత్రి కనుక పార్వతీ అని పేరు పెట్టుకుంది. ఇక్కడ అమ్మవారు శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టింది. యోగాగ్నిలో విడిచిపెడితే ప్రమదగణాలన్నిటికీ కూడా కోపం వచ్చి అమ్మవారితో వచ్చిన ప్రమదగణాలు దక్షుడి మీద పడ్డాయి. శివనింద చేస్తే సంతోషపడేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళలో ఒకడు భృగువు. కాబట్టి ఆ భృగువు ఏం చేశాడంటే ప్రమదగణాలని ఓదించడం కోసమని అప్పటికప్పుడు హోమం చేసి అందులోంచి కొంతమంది దేవతల్ని సృష్టించి ప్రమదగణాలని తరిమి కొట్టాడు. అమ్మవారు శరీరం వదిలేసింది, ప్రమదగణాలు ఓడిపోయాయి. పరమశివుడు నిశ్చింతగా కైలాసంలో తనలో తాను రమిస్తూ ఉన్నాడు. నారదుడు కైలాసానికి వెళ్ళి ఇటువంటి ఉపద్రవం ఏర్పడింది, దక్షుడిని మీద కక్షతో ఇటువంటి యజ్ఞం చేయడమే కాకుండా ఆయన యొక్క నడవడికి ఖేదము పొందినటువంటి సతీదేవి తన దేహత్యాగం చేసింది అని చెప్పాడు. చెప్పేటప్పటికి ప్రశాంతంగా కూర్చున్న పరమశివుడు ఒక్కసారి పైకి లేచాడు. ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చెచ్చజటన్ సద్య క్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక్కసారి కోపంతో ఊగిపోయి పైకి లేచి ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్నవ్వుచున్. ఒక సింహం నోరు విప్పి పెద్ద గర్జన చేస్తే ఎలా ఉంటుందో అటువంటి వికటాట్టహాసం చేసి తన జటామండలంలోంచి విద్యుత్ శిఖ ఎలా మిరిసిపోతూ ఉంటుందో అటువంటి జటనొక దాన్ని ఊడబెరికి ఆ జటని తీసి భూమండలం యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికి పరమశివుని యొక్క కోపంలోంచి పుట్టినటువంటి ప్రాణి ఒకటి పైకి లేచింది.
అభ్రంలిహాదభ్ర విభ్రమా బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణజ్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు తనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించె మారట రుద్రుడగుచు అన్నారు పోతన గారు. అసలు ఆ పుట్టినటువంటి స్వరూపం ఎంత భయంకరమైనటువంటిదో చెప్పడానికి అసలు ఆ పద్యాన్ని చదవడం కష్టం. అటువంటి పద గుంభనంతో కూడుకున్న పద్యం పడిపోయింది పోతన గారికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.